శత్రు దేశాలకు వణుకు పుట్టించేలా భారత రక్షణ రంగం మెరుగులు దిద్దుకోబోతోంది. మరో 114 యుద్ధ విమానాలు కొనుగోలు చేయబోతోంది భారత్. దాదాపు 3.25 లక్షల కోట్లతో ఫ్రాన్స్తో డీల్ జరగబోతోంది. ఈ నెల 18న భారత్కు రానున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఈ పర్యటనలోనే డీల్ కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భారత్ దగ్గర 62 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో కీలకంగా రాఫెల్ యుద్ధ విమానాలు పనిచేస్తాయి. సుమారు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను, శత్రు బంకర్లు, స్థావరాలను కూల్చే శక్తి రాఫెల్ యుద్ధ విమానాలకు ఉంది. శత్రువుల కంటికి చిక్కకుండా దాడులు చేయగల సామర్థ్యం కూడా వాటి సొంతం. రాఫెల్ కొనుగోలుతో మరింత దుర్భేద్యంగా మారబోతోంది భారత రక్షణ రంగం. సుమారు 3,25,000 కోట్లతో మరిన్ని రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ తన అమ్ముల పొదిలో చేర్చుకోబోతోంది. దాదాపు 114 యుద్ధ విమానాలను కొత్తగా తయారు చేసుకోబోతోంది ఈ డీల్ ద్వారా. త్వరలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారత్కు రాబోతున్నారు. ఆయన రాకకు ముందే భారత్ ఈ ప్రకటన విడుదల చేసింది. భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోకి మరొక 114 రఫేల్ అస్త్రాలు చేరబోతున్నాయి. గతంలోనే 36 రఫేల్ జెట్లను కొనుగోలు చేసిన భారత్ వాటిని విజయవంతంగా వినియోగిస్తుంది. ఇప్పుడు ఏకంగా లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతిపెద్ద వెపన్ డీల్కు రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం విమానాలు కొనుగోలు చేయడమే మాత్రమే కాకుండా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 100 విమానాలను స్వదేశీ గడ్డపైనే తయారు చేస్తారు. ఇదే ఈ ఒప్పందం ప్రత్యేకత. ఈ 114లో 100 విమానాలు కూడా ఇక్కడే తయారు కాబోతున్నాయి. అందులో విమానానికి సంబంధించినటువంటి వెనక భాగం, అలాగే సెంట్రల్ ఫ్యూజులకు సంబంధించినటువంటి కొన్ని కీలక పరికరాల అమెరికా కూడా మన గడ్డ, మన హైదరాబాద్లో తయారు కాబోతున్నాయి. మన హైదరాబాద్లో కూడా ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి రూపకల్పన కూడా జరగబోతుంది. మన హైదరాబాద్ గడ్డ కూడా అందులో భాగం దక్కించుకుంది. సో ప్రస్తుతం భారత గగనతల రక్షణ కవచం మరింత పటిష్టం కాబోతుందనడానికి ఈ రాఫెల్ యుద్ధ విమానాల డీల్ ఒక ఉదాహరణ కాబోతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఢిల్లీ పర్యటనకు ముందే భారత రక్షణ శాఖ ఒక చారిత్రక నిర్ణయానికి సిద్ధమైంది. సుమారు 3,25,000 కోట్ల వ్యయంతో 114 రఫేల్ మల్టీ రోల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇదే కనుక జరిగితే భారత రక్షణ చరిత్రలో ఇది అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రకారం 114 విమానాలు సుమారు 100 భారత్లోనే తయారు చేస్తారు. దీనికోసం ఫ్రాన్స్ చెందిన దసాల్ట్ ఏవియేషన్, భారతీయ దిగ్గజం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. అత్యాధునిక యుద్ధ విమానాల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్కు బదిలీ చేయడంతో పాటు హైదరాబాద్లో వీటి విడిభాగాల తయారు కోసం ఒక అత్యాధునిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఇదే కనుక జరిగితే 2028 నాటికి ఇక్కడి నుంచే మొదటి ఫ్యూజిలేజ్ అంటే విమాన మధ్య భాగం కూడా సిద్ధం కాబోతోంది. ఇది మన హైదరాబాద్ నుంచే కాబోతోంది. మనకు గర్వకారణంగా ఉండబోతోంది. ముఖ్యంగా టాటా గ్రూప్ కావచ్చు, అలాగే దసాల్ట్ ఏవియేషన్ కావచ్చు, ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో ప్లాంట్లో విమానం వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజిలేజ్ ముందు భాగాలను తయారు చేస్తారు. నెలకు 2 పూర్తిస్థాయి ఫ్యూజిలేజ్లను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక తర్వాత కంప్లీట్ అసెంబ్లింగ్ మాత్రం ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ ప్లాంట్లో జరగబోతోంది. ఈ భారీ ఒప్పందం పూర్తయితే ఫ్రాన్స్ బయట రాఫెల్ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశంగా భారత్ అవతరించబోతోంది. మరి ఏంటి ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు, భారత్ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుంది, ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాఫెల్ అనేది కేవలం ఒక విమానం మాత్రమే కాదు, అది ఒక ఎగిరే మారణాయుధం. చూస్తున్నారుగా దాని ఆకారం, దాని తేజస్సు ఎలా ఉందో, ఎంత షార్ప్గా వెళ్ళి శత్రు లక్ష్యాలను ఢీకొట్టి విధ్వంసం చేయగల ఒక మారణాయుధం. అది ఆకాశంలో ఎగిరే ఒక మారణాయుధం. రఫేల్ అంటేనే ఒక విధ్వంసం. ఆపరేషన్ సింధూర్లో అది ప్రూవ్ చేసుకుంది. సో రకంగా ఇప్పటికే భారత వాయుసేన దగ్గర 10ల సంఖ్యలో విమానాలు ఉన్నాయి. గతేడాది ఆపరేషన్ సింధూర్లో తమ సత్తాను చాటాయి. అయితే ఇది స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, అలాగే మెటియార్ గగనతల క్షిపణులు, హ్యామర్ వంటి అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగలదు.
అంతేకాదు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి శత్రువుల స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో నేలమట్టం చేయగలదు. ఊహించుకోండి, 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా కూడా చాలా క్లియర్గా టార్గెట్ని ఫిక్స్ చేసి పెడితే ఆ టార్గెట్ను నేలమట్టం చేసి విధ్వంసం చేసి ఈ విమానం తిరిగి రాగలదు. నావికా దళం కోసం మరొక 26 రాఫెల్ ఎం విమానాలను దాదాపు 63,000 కోట్లతో మనం ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే ఆర్డర్ చేశాం. ఈ సంగతి అందరూ తెలిసిందే. అయితే అవి ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకల సంబంధించి సేవలు అందించబోతున్నాయి. సో ఇప్పుడు తాజాగా 114 రాఫెల్ యుద్ధ విమానాలు కనుక భారత అమ్ముల పొదిలో చేరితే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. శత్రువుకి దిమ్మ తిరిగే షాక్ ఇది. ముఖ్యంగా భారత్ టార్గెట్ అయినటువంటి పాకిస్తాన్కు, ఇక అత్యుత్సాహం చూపిస్తే చైనాకు కూడా దీన్ని రుచి చూపించే అవకాశం కనిపిస్తోంది. దాయా దేశం పాకిస్తాన్, పొరుగు దేశం చైనా నుంచి మన దేశానికి ఎప్పటి నుంచో ముప్పు ఉంది. ఆ ముప్పు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారత్ తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కనిపించింది. శత్రు దేశాల నుంచి వచ్చే దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే త్రివిధ దళాలను మరింత పటిష్టం చేసుకునే పరిస్థితి. ఇందులో భాగంగానే మరొక కీలక రక్షణ ఒప్పందం ఇది. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డీల్. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి 3,25,000 కోట్ల డీల్ ఇది. భారత రక్షణ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం కాబోతోంది. అదిగో మీరు చూస్తున్నారే, అవే రాఫెల్ యుద్ధ విమానాలు. మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మన ప్రధాని నరేంద్ర మోదీ, మన శత్రు దేశానికి సంబంధించిన ఆ వ్యక్తి స్క్రీన్లో షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్కు చెందిన ఒక పనికి మాలిన నేత. ఎస్, ఇక భారత వైమానిక దళ బలాన్ని మరింత పెంచే లక్ష్యంలో భాగంగా దాదాపు 3,25,000 కోట్లతో ఈ యుద్ధ విమానాల ప్రతిపాదనకు అంగీకారం కుదురుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మెగా డీల్ సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు త్వరలో జరగబోతున్నాయి. ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఫిబ్రవరి 3వ వారంలో న్యూఢిల్లీకి రాబోతున్నారు. సో న్యూఢిల్లీకి ప్యారిస్కు మధ్య ఒప్పందం జరగబోతోంది. అవి కూడా భారత్లోనే తయారు కాబోతున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా అని, ఆత్మనిర్భర్ భారత్ అంటే చాలామంది ఎగతాళి చేశారు. ఇవన్నీ కుదురుతాయా, ఇవన్నీ సాధ్యమవుతాయా అనుకున్నారు. కానీ ఇదే ఆత్మనిర్భర్ భారత్పై మన డిఆర్డిఓలో, మన కంచన్ బాగ్లో, మనం హైదరాబాద్లో చాలా మిసైల్స్ తయారవుతున్నాయి. మన మిథానీలో చాలా మిసైల్స్ తయారవుతున్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్ ఇక్కడ మళ్ళీ ఈ విమానాలను తయారు చేయబోతుంది హైదరాబాద్లోని. మన ఆదిబట్టలో ఇప్పటికే ఈ విడి భాగాల సంబంధించినటువంటి కర్మాగారం ఉంది. ఇక మన దేశీయంగా రూపొందించే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించే ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు ఏ రకంగా ఉండబోతాయో మనం ఊహించుకోవద్దు. దేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని, దేశీయ రక్షణ బలోపేతానికి ఇచ్చే గణనీయమైన ప్రోత్సాహమే ఈ మేక్ ఇన్ ఇండియా. ఇక రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ప్రాజెక్టులో 88 సింగిల్ సీటర్ జెట్లు, 26 ట్విన్ సీటర్ జెట్లు ఉంటాయి. దసాల్ట్ ఏవియేషన్తో పాటు భారత ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో దేశీయంగా పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. అంటే దేశీయ ప్రైవేట్ రంగ సంస్థ అంటే టాటా దసాల్ట్ ఏవియేషన్ కలిపి జాయింట్గా ఈ వెంచర్ చేస్తున్నాయి. ఈ మొత్తం ఒప్పందం పూర్తయితే ఇప్పటికే ఉన్నటువంటి విమానాలతో కలిపి మొత్తం 150 రాఫెల్ యుద్ధ విమానాలు మన దగ్గర ఉండబోతున్నాయి. ఇప్పటికే 36 రాఫెల్స్ మనకు ఉన్నాయి. అదనంగా 110 యుద్ధ విమానాలు ఇక్కడ చేరబోతే ఖచ్చితంగా మనకు ఓవరాల్గా ఈ యుద్ధ విమానాలు సంఖ్య పెరుగుతుంది. సో 114 ప్లస్ 36. ఈ రకంగా రాఫెల్ జెట్ల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ సేకరణ బోర్డు, డిఫెన్స్ అక్విజిషన్ బోర్డు ప్రాథమిక అనుమతి ఇచ్చింది. ఈ డీల్ అమలైతే 4-5 తరాలకు పైగా ఉన్నటువంటి అత్యాధునిక బహుళ పాత్ర యుద్ధ విమానాల అవసరాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీర్చుకోగలదు. అలాగే వైమానిక దళంలోని స్క్వాడ్రన్ బలాన్ని పెంచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం మన దళానికి 42 స్క్వాడ్రన్ల అనుమతితో పోలిస్తే కేవలం 30 యుద్ధ విమాన స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేయడం లక్ష్యంగా
రాఫెల్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లపై దృష్టి సారిస్తోంది. అలాగే ఇక ఇందులో రకరకాల వేరియంట్లు కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పటికే అంబాలా ఎయిర్ బేస్, పంజాబ్లోని హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్లో నంబర్ 17 స్క్వాడ్రన్, అలాగే పశ్చిమ బెంగాల్లోని హసీమారా ఎయిర్ బేస్లో ఉన్నటువంటి నంబర్ 101 ఫాల్కన్ స్క్వాడ్రన్లో ఇవన్నీ మోహరించబడ్డాయి. ఫాల్కన్స్ యుద్ధ విమానాలు మనవే. అంబాలా ఎయిర్ బేస్ దగ్గర కూడా ఉన్నాయి. మనకి హిండన్ ఎయిర్ బేస్ ఉంది కదా, హిండన్ ఎయిర్ బేస్లో కూడా ప్రస్తుతం హిమాచల్లో ఆ హిండన్ ఎయిర్ బేస్లో కూడా మనకు యుద్ధ విమానాలు దిగినాయి. ఆల్రెడీ మనం గతంలో వచ్చాయి కొన్ని, అక్కడక్కడ ఇప్పుడు ఈ 36లో ఈ 3 ప్లేస్లో ఉన్నాయి ప్రస్తుతం. ఇక ఇప్పుడు మొన్న 63,000 కోట్ల డీల్ అయితే ఉందో అవన్నీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ వాహక నౌకలపై ఉండబోతున్నాయి. సో ఆ రకంగా ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు మనకు ఒక రకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క సామర్థ్యాన్ని రెట్టింపు చేసేబోతున్నాయి. సో ఇందులో రకరకాల సింగిల్ సీటర్ ఉన్నాయి, డబుల్ సీటర్ ఉన్నాయి యుద్ధ విమానాలు. ఈ రకంగా ప్రస్తుతం ఈ యుద్ధ విమానాల పరంపర ఇక మన అమ్ముల పొదిలో చేరబోతోంది. భారత సైనిక ఆపరేషన్లు ఇవి కీలక పాత్ర పోషించబోతున్నాయి. సో రకంగా హ్యామర్ స్ట్రైక్ మిషన్లు, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూటు, అత్యాధునిక రాడార్ టార్గెటింగ్ సిస్టమ్స్, అత్యాధునిక టెక్నాలజీ, మెటియార్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, అలాగే స్కాల్ఫ్ ఎయిర్ లాంచ్ క్రూయిజ్ మిసైల్స్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేయొచ్చు. అంటే ఎంత అత్యాధునిక ఆయుధాలను మనం ఈ రాఫెల్ నుంచి ప్రయోగించవచ్చో మనకు అర్థమవుతుంది. హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థలో రాఫెల్ విమానాలకు సంబంధించిన కొన్ని కీలక భాగాలు ఉత్పత్తి చేయబోతున్నారు. సో రకంగా మన హైదరాబాద్ మనం కూడా కీలకం కాబోతున్నాం. రక్షణ శాఖ వర్గాలు దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక ప్రస్తుతం ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ తన భారత పర్యటనను కన్ఫర్మ్ చేశారు. గ్లోబల్ సౌత్లో మొదటిసారిగా నిర్వహించిన గ్లోబల్ ఏఐ సమ్మిట్లో పాల్గొనేందుకు ఆయన భారత్ వస్తున్నారు. ఫ్రాన్స్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా మోదీ ప్రకటించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ఫిబ్రవరి 19, 20 తేదీలో న్యూఢిల్లీలో జరపబోతున్నారు. సో మాక్రాన్ ఫిబ్రవరి 18న న్యూఢిల్లీకి చేరుకోబోతున్నారు. సో ఫిబ్రవరి 3వ వారంలో భారత్ ఫ్రాన్స్తో చేసుకునే ఒక మెగా డీల్. ఎందుకింత గర్వంగా చెప్పాల్సి వస్తుందంటే భారతదేశ రక్షణ రంగంలోనే ఇది అతిపెద్ద మైలురాయి, అతిపెద్ద డీల్. దాదాపు 3,25,000 కోట్లతో భారత్ అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను తన అమ్ముల పొదిలో చేర్చుకోబోతుంది. అవి కూడా భారత్లోనే 100 విమానాలు తయారు కాబోతున్నాయి. అవి కూడా అత్యంత కీలకమైన భాగాలు మన హైదరాబాద్లోనే తయారు కాబోతున్నాయి. ఇది మరింత గర్వకారణం మనకు. సో మొత్తం మీద భారత రక్షణ రంగం మరింత బలోపేతం కాబోతుంది. ఇక శత్రువులకు దడ పుట్టే ఛాన్స్ కనిపిస్తుంది. రఫేల్ యుద్ధ విమానాలు భారత అమలు పొదిలో చేరితే మన రక్షణ శాఖ ఎంత బలోపేతం అవుతుంది, ఏ రకంగా ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.